హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసే యాత్రల్లో మీకు ఎప్పటికప్పుడు 1 by 1 నేను మీకు చెప్తూనే ఉన్నాను. మరి అలాగా కోణార్క్ దాకా వచ్చిన నా యాత్ర భువనేశ్వర్ అయిపోయిందండి. భువనేశ్వర్ తర్వాత నేను వెళ్ళినటువంటి మరొక అష్టాదశ శక్తిపీఠం ఒరిస్సాలోని బిరిజాదేవి జాజ్పూర్ అనే ఊర్లో ఉందండి ఈ ఆలయము. ఆల్రెడీ నేను మీకు ఆ వీడియో అప్లోడ్ చేసేసాను, ఎందుకంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మీరు కూడా దర్శించుకుంటారు కదా అని చెప్పేసి ఆ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేశాను. చాలా చాలా అద్భుతం అండి. అమ్మవారి నాభి పడినటువంటి ప్లేస్ బిరిజాదేవి టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. దాంట్లో ఫోను అలౌడే, చక్కగా మేము వెళ్ళాము. అక్కడి నుంచి మొత్తం అంతా షూట్ చేసి నేను మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను, తప్పకుండా చూడండి. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి అంటే భువనేశ్వర్లో మేము స్టే చేసేసి మరుసటి రోజు సెకండ్ డే మేము బిరిజాదేవి వెళ్ళాము. అక్కడి నుంచి సెకండ్ డే మా యాత్ర కొనసాగింది వైద్యనాథ్. ఇక్కడ మీకు వైద్యనాథ్ జ్యోతిర్లింగం, వైద్యనాథ్ అంటారు, వైద్యనాథ్ అంటారు. ఈ జ్యోతిర్లింగికి మీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే మనం ఈ వైద్యనాథ్ లింగాలే 3 ఉన్నాయండి. అవేంటి అంటే నేను ఆల్రెడీ మెడ్రాస్లో తమిళనాడులో ఒక ఆలయాన్ని దర్శించాను, వైదీశ్వరన్ కోయిల్. అది కూడా వైద్యం చేసే దేవుడు. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ మీకు చేసి పెట్టున్నాను. అక్కడ ఒక వైద్యనాథ్ టెంపుల్ ఉంది. అలాగే పర్లీ జ్యోతిర్లింగ్ వైద్యనాథ్ అంటారు. పర్లీ జ్యోతిర్లింగ్ వైద్యనాథ్ అని చాలామంది చెప్తారు, కానీ పర్లీ జ్యోతిర్లింగ్ వైద్యనాథ్ కాదండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఆలయం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ ఇది ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ అండి. జార్ఖండ్లో దేవఘర్ అనే చోట ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం అనేది ఉంది. ఇది సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాలం ఓంకారం మమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ. మనం చెప్పేటటువంటి జ్యోతిర్లింగాల స్తోత్రంలో పర్లి అని చూపిస్తున్నారు, కానీ పర్లి జ్యోతిర్లింగం కాదండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఏంటంటే జార్ఖండ్ దేవఘర్ అనే ఊర్లో ఈ యొక్క జ్యోతిర్లింగం ఉంది. ఇది చితాభౌమి అంటే ఏంటంటే ఇక్కడ చనిపోయిన వారి యొక్క చితాభస్మం ఇక్కడ చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ ఈ స్వామి అనేది ఇక్కడ వెలిసాడు అని చెప్పేసి ఈ ఊరికి ఆ పేరు. అక్కడ కూడా అండి మన ఆలయం లోపలికి వెళితే ఎలా ఉంటుంది అంటే అంతా కూడా అసలు నెట్టేస్తూ ఉంటారు, ఎంతో పూజలు చేస్తూ ఉంటారు, గందరగోళంగా ఉంటుంది కొంచెం అక్కడ మనకి. అంటే అట్మాస్ఫియర్ అంతా కూడా ఏదో చాలా భయంకరంగా నాకైతే అట్లా అనిపించింది అనమాట. మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఇది మనకి బిరిజాదేవి టెంపుల్ నుంచి సెకండ్ డే మేము బిరిజాదేవి నేను దర్శనం చేసుకున్నాను. ఇది కూడా ఒరిస్సాలోనే ఉంటుంది. అక్కడి నుంచి నేను జార్ఖండ్ వెళ్ళాను. 532 కిలోమీటర్లు జార్ఖండ్. అక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది సెకండ్ డే. మరి అక్కడ మనకి స్పర్శ దర్శనం అనమాట. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి, స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారు, స్వామివారు ఇక్కడ ఎవరు కారణం, అలాగే ఇక్కడ అమ్మవారిని కూడా ఒక అష్టాదశ శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 12 అష్టాదశ శక్తిపీఠాలు కాకుండా మొత్తం ఒక్కొక్కరు 51 అని 108 అని అలాగా చెప్తూ ఉంటారు. అలాంటి శక్తిపీఠంలో ఇక్కడ అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం అని చెప్తూ ఉంటారు. మరి ఈ స్టోరీ గురించి నేను మీకు క్లియర్గా, వైద్యనాథ్ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈయన ఆరోగ్యాన్ని ఇచ్చే డాక్టర్గా మనకి ఇక్కడ వెలిసారనమాట. ఎందుకు ఇక్కడ వెలిసారు, ఆ స్వామి యొక్క స్టోరీ ఏంటి, ఇప్పుడు మనం చక్కగా అక్కడికి వెళ్ళి అదంతా కూడా తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు అందరికీ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వైద్యనాథ్ జ్యోతిర్లింగం చూసొద్దామా. చితాభౌమ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది జార్ఖండ్లో ఉందండి, దేవఘర్ అనే ఊర్లో. తప్పకుండా చూద్దాం. జార్ఖండ్ మనకి అంటే మనకి మెయిన్ ఇంకా మీకు చెప్పాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉందండి. జనరల్గా మన తెలుగు వాళ్ళంతా తిండి ప్రియులు, కానీ ఈ 10 రోజులు మేమైతే తిండి అయితే మర్చిపోయామండి. ఎందుకంటే ఒరిస్సాలో ఏ ఫుడ్ అయినా సరే తీయగా ఉంటుందండి. ఏదైనా అడిగండి, మేము చాలాసార్లు అన్నాం కొంచెం కారంగా ఏదైనా ఉంటే పెట్టండి అని. నేను పొరపాటు ఏం చేశానంటే చక్కగా ఎప్పుడైనా ఎవరైనా యాత్రలు వెళ్తే పచ్చళ్ళు మాత్రం పట్టుకెళ్ళండి. అన్నం అంటే ఎక్కడో ఒకటి దొరుకుతుంది, పెరుగు అంటే ఎక్కడో ఒకటి దొరుకుతుంది, కానీ మనం తినే పచ్చళ్ళు, మనం తినే ఫుడ్ అయితే ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి నేను పొరపాటు ఏం చేశానంటే హడావిడిగా వెళ్ళిపోవడం, ఏ పచ్చడి కూడా తీసుకెళ్ళలేదు. ఎంతసేపు అక్కడ తీయగా పదార్థం. ఒరిస్సాలో ఫుడ్ అసలు మనం తెలుగు వాళ్ళని తినలేము, ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి, స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే జార్ఖండ్లో కూడా నాకైతే ఫుడ్ ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్ళినా ఆలు పరాటాలు,
పరాటాలు చపాతీలు ఈ టైప్లోనే ఉంటాయి. మీరు నమ్మరండి, ఇంకా ఫైనల్ మన ఒంగోలు దాటంగానే అక్కడ ఢిల్లీ హైవే అని ఉంటుంది. మాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ హోటల్లో కంపల్సరీ జర్నీ చేసేటప్పుడు అది పెట్టుకుంటాం అనమాట. అంటే తినడానికి మంచి హోటల్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. అలాగే ఎప్పుడు ఒంగోలు ఆ టైం వచ్చినప్పుడు మేము ఒంగోలు ఢిల్లీ హైవేలో తింటూ ఉంటాం. మీరు నమ్మరు, ఆ రోజు తిన్నాము, తిండికి వాచిపోయేలాగా తిన్నాం అనమాట. అంత మనకి మన ఫుడ్ అనేది అక్కడ దొరకదు. ఆ 10 రోజులు కూడా మేము రొట్టెలు, ఆలు పరాటాలు ఇవే తిన్నాం. మనలాగా టిఫిన్లు కాకపోతే దోశ మాత్రం ప్రతి దగ్గర ఉందండి. దోశ అయితే అవైలబుల్ ఉంది. ఇడ్లీ అయితే బాగుండదు, దోశ తినచ్చు, పర్వాలేదు. కాబట్టి ఆ జార్ఖండ్లో వెళ్ళాము. జార్ఖండ్ ఆ స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటి అంతా ఇప్పుడు మనం వీడియో చూద్దాం, ఓకేనా. ఒకానొక కాలంలో లంకాధిపతి రావణుడు భగవంతుడు శివుని అత్యంత భక్తుడు. తన రాజ్యంలో భగవంతుడు స్వయంగా ఉండాలనే ఆకాంక్ష కలిగింది. అందుకే ఆయన మహా తపస్సు ప్రారంభించాడు. రోజులు గడుస్తున్నాయి, శివుడు ప్రత్యక్షం కావడం లేదు. రావణుడు ఒక తలని కోసి శివునికి అర్పించాడు. అలాగే 2వది, 3వది, అలా 9 తలలు కోసేశాడు. 10వ తలను కోయబోతుండగా పార్వతీపతి అయిన శివుడు ఆనందంతో ప్రత్యక్షమయ్యాడు. రావణ, నీ భక్తి నన్ను సంతోషించపరచింది. రావణ, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. రావణుడు నమస్కరించి అన్నాడు, ప్రభు, మీరు లంకలో ఉండాలి, మీరే నా రక్షకులు కావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి వరమిచ్చాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నేను లింగ రూపంలో వస్తాను, కానీ ఎక్కడా దాన్ని భూమిపై ఉంచకూడదు. ఉంచితే నేనక్కడే శాశ్వతంగా సరే అని రావణుడు వాగ్దానం చేసి లింగాన్ని చేతిలో పట్టుకుని లంక వైపున బయలుదేరాడు. ఇక దేవతలంతా ఆందోళన చెందుతున్నారు. దేవతలు భయపడ్డారు. శివుడు లంకకు వెళ్తే రావణుడు అజేయుడవుతాడు. వెంటనే వారు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో రావణుడి మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. రావణుడు గంగా తీరానికి చేరినప్పుడు సాయంకాలమయ్యి అతను స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి. ఎలాగా అనుకున్నప్పుడు అప్పుడు ఆ బాలుడిని చూసి అన్నాడు, ఈ లింగాన్ని కాసేపు పట్టుకో, నేను తిరిగి వస్తాను అని. బాలుడు కొంతసేపు ఆగి ఆ చివరికి ఆ లింగాన్ని నేలపై ఉంచేశాడు. అది నేలలో స్థిరంగా పాతుకుపోయింది. రావణుడు తిరిగి వచ్చి చూశాడు, లింగం కదలలేదు. ఆగ్రహంతో తన తలనే గోడకు కొట్టుకొని స్పృహ కోల్పోయాడు. రావణుడి తల నుండి రక్తం కారుతోంది. అప్పుడు లింగం నుండి భగవంతుడు శివుడు ప్రత్యక్షమై ఆయనే స్వయంగా వైద్యుడిగా మారి రావణుడి గాయాన్ని నయం చేశాడు. ఆ క్షణం నుంచే శివుడు వైద్యనాథేశ్వరుడుగా అక్కడ వెలిశాడు. ఆ స్థలం వైద్యనాథ్ క్షేత్రం అయ్యింది. అదే దేవగర్ జ్యోతిర్లింగం అయ్యింది. ఇక ఆలయ నిర్మాణం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని రాజులు పునర్నిర్మించారు. ప్రస్తుత ఆలయం రాజా పాషా రామసేన కాలంలో నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ ప్రధానంగా శివలింగం మరియు సమీపంలో పార్వతీ అమ్మవారు ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివుడితో పాటు అమ్మవారు కూడా అష్టాదశ శక్తిపీఠగా పూజలందుకుంటోంది. మన రోగాలు నశిస్తాయి, ఆరోగ్యం కలుగుతుంది, భక్తి పెరుగుతుంది ఇక్కడికి వస్తే అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది భక్తులు గంగాజలం తెచ్చి ఈశ్వరుని ప్రార్థిస్తూ వైద్యనాథ్ ధామంకి వస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి భక్తి యాత్రగా చెప్తారు. భక్తి నిజమైనదైతే దేవుడు వైద్యుడిగానైనా, మిత్రుడిగానైనా, రక్షకుడిగానైనా మారుతాడు. భగవంతుడు వైద్యనాథేశ్వరుడు మన హృదయంలో ఉండి భయాలను, దుఃఖాలను, రోగాలను నయం చేసే దివ్య శక్తిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ భారతదేశంలో మనం ప్రతి జ్యోతిర్లింగం దగ్గర ఒక శక్తిపీఠం కూడా ఉంటుందండి. గమనించారో లేదు? మనకి శ్రీశైలం మల్లికార్జునుడితో పాటు అమ్మవారు భ్రమరాంబికాదేవి ఉంటుంది. అలాగే మనకి ఉజ్జయిని మహాకాలుడి దగ్గర అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారు కూడా ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అమ్మవారు కూడా ఇక్కడ మనకి వైద్యనాథులో కూడా ఒక శక్తిపీఠం అనేది ఉంది. మనం సాధారణంగా శక్తిపీఠాలు 18 అని చెప్పుకుంటాం. కానీ మనకి 51 శక్తిపీఠాలని కొంతమంది చెప్తారు, 108 శక్తిపీఠాలని మరి కొంతమంది అంటారు. అయితే సతీదేవి అవయవాలు పడినప్పుడు సతీదేవి తండ్రి, ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. సతీదేవి తండ్రి దక్షయజ్ఞంలో అవమానింపబడి
యోగాగ్నిలో ఆహుతి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ బాధను భరించలేక భగవంతుడు శివుడు ఆమె యొక్క దేహాన్ని చేతిలో పట్టుకొని ఆకాశమంతా కూడా సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా చేసి ఆ భాగాలు పడినటువంటి ప్రదేశాలని ఇప్పుడు మనం శక్తిపీఠాలుగా మనం చెప్తూ ఉన్నాం. అందులో ఒకటి వైద్యనాథ క్షేత్రంలో ఇక్కడ సతీదేవి హృదయం పడిందని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారి పేరు జయదుర్గ, లేదా ఇప్పుడు వైద్యనాథుడు అన్నప్పుడు అమ్మవారిని వైదేశ్వరీదేవి అని కూడా ఇక్కడ పిలుస్తూ ఉన్నారన్నమాట. ఇక అమ్మవారు ఇక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవతగా శరీర వ్యాధుల్ని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుందట. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆత్మశాంతి, మనస్సులో దుఃఖం, భయం ఎన్ని కూడా తొలగిస్తుందట ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే. అలాగే సంపద, భక్తికి తోడు ధనధాన్య సంపదను కూడా ఇక్కడ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారి సన్నిధిలో ధ్యానం చేసిన వారికి శివశక్తి సమన్వయం దొరుకుతుంది. అంటే అంతర్మానం ప్రశాంతతమవుతుంది, జీవితంలో సమతుల్యత అనేది మనకి కలుగుతుంది. కాబట్టి అమ్మవారిని ఇక్కడ వైద్యనాథీశ్వరి అలాగే జయదుర్గా పేరుతో ఇక్కడ అమ్మవారిని కూడా స్వామివారితో పాటు మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి వైద్యనాథ్ జ్యోతిర్లింగం. మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ ఆలయాన్ని దర్శిస్తే మనకి ఆరోగ్యం ఉపశమనం చేకూరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు గట్టి నమ్మకం అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఆలయం, తప్పకుండా దర్శించండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేదంతా కూడా నేను మీకు చెప్తాను. అందరూ కూడా ఓం హర హర మహాదేవ శంభో శంకరాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.